ఈయన నీకు తండ్రి అయితే నాకు భర్త. నీ తండ్రిని ఇలా చూడడం నీకెంత బాధో, నా భర్తని ఇలా చూడడం నాకు అంతే బాధ. పారు ప్లీజ్, తాతని డిస్టర్బ్ చేయకు. ఉన్నట్టుండి కదులుతున్నట్టున్నారు. స్పృహలోకి వచ్చినట్టున్నారు. నాన్న ఏమండి? నాన్న, సుమిత్ర ఏది? మమ్మీ కనిపించలేదు. సుమిత్రదిన ఉంది నాన్న. ఎవరికో ఎక్కడో కనిపించిందంట. ఒరే కార్తీక్, నువ్వు వెళ్ళి మా వదిన్ని తీసుకురా. త్వరగా వెళ్ళి సుమిత్రని తీసుకురండిరా. అమ్మ చెప్పింది కదా తాత, అతను నేను తీసుకొస్తాను. మావయ్య, నువ్వు కూడా తాత దగ్గరే ఉండు. మాస్టర్, మీరు కూడా ఇక్కడే ఉండండి, నేను వెళ్తాను. త్వరగా తీసుకురారా. నాన్న, నువ్వు నా కొడుక్కి చెప్పడం కాదు, నేను నీకు చెప్తున్నాను. నా కొడుకు కోడలు ఇద్దరు కలిసి ఖచ్చితంగా ఈ ఇంటికి మామూలు పరిస్థితులు తీసుకొస్తారు. ఇదే నేను నీకు మా అమ్మ మాట నా మాట తాత. మేమందరం ఉండగా ఈ కుటుంబానికి ఎవరి వల్ల ఏమీ కాదు, ఏమీ కానివ్వం. భగవంతుడా, సుమిత్ర వదిన ఎక్కడుందో ఏంటో, నాన్నతో నేను చెప్పిన అబద్ధాన్ని నిజం చెయ్యి. వదిన ఎక్కడుందో తెలిసేలా చెయ్యి. నీ ప్రవర్తన చూస్తుంటే మా మమ్మీ ఇంట్లో ఉండడం కూడా నీకు ఇష్టం ఉన్నట్టు లేదు. అలా చూడ్డానికి కారణం మీ అమ్మే. మీ అమ్మ ఎప్పుడైతే తప్పు చేసిందని తెలిసిందో ఆ క్షణమే నా మనసు చచ్చిపోయింది. ఈ నట్టిట్లోనే నన్ను మరొకసారి చంపేసింది. ఈ మనిషికి భర్తగా బతికుండడం కంటే బుల్లెట్ తగిలిన రోజే చచ్చిపోతే బాగుండనిపించింది. ఏంటి అలా చూస్తున్నావు? నీ ఒంటి మీద ఉన్న నగలు తీసివ్వు. ఇస్తే తీసుకెళ్ళిపోతాం, లేదంటే కుటుంబాన్ని వద్దనుకొని వచ్చిన దాన్ని వీటిని వదులుకోలేనా? ఇవ్వు. పారిపోయే ప్రయత్నం చేయకుండానే తీసి చేతిలో పెట్టావు. ఇవి రోల్డ్ గోల్డ్ కాదు కదా. ఇప్పుడు నా దృష్టిలో బంగారం కూడా మట్టితో సమానం. అయితే మెల్లో తాళి కూడా ఇవ్వు. అది మట్టే కదా. ఇది మంగళసూత్రం, నేనివ్వను. అయితే నేనే తీసుకుంటాను. వద్దు. ఇవ్వు. ఇవ్వు. ఆడవాళ్ళు ఒంటి మీద బంగారం వేసుకొని బయటికి తిరగాలంటేనే భయపడేలా చేశారు కదరా. నాన్న, నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదని పిన్ని చెప్పింది. కాస్త పెరుగన్నమైనా తిన్నా అన్నా. నాకొద్దమ్మా. వద్దు అంటే ఎలా చెప్పు నాన్న? కార్తీక్ సుమిత్రని తీసుకొస్తానని వెళ్ళి ఇంకా రాలేదేంటి? ఈ పాటికి రావాలి కదా. తీసుకొస్తాడని నేను మాటిచ్చాను కదా. ఎక్కడో ఉందని ఎవరు చెప్పారన్నారు? అది బాగా దూరం నాన్న. నిజం చెప్తే నేనేం చచ్చిపోలే అమ్మా. సుమిత్ర కనిపించలేదు కదా. ఇప్పుడు కనిపించలేదు అనుకుందాం, ఇంకా కనిపించదా? ఒక పక్కన నా కొడుకు నా కోడలు వెతుకుతున్నారు. తనెక్కడున్నా వెతికి తీసుకొచ్చి నీ ముందు నిలబెడతారు, సరేనా? అయినా వదిన మాత్రం మనల్ని వదిలి ఎక్కడికి వెళ్తుంది చెప్పు? ముందు నువ్వు అన్నం తిన్నా అన్న, తిని టాబ్లెట్స్ వేసుకొని మాతో ఇలా మాట్లాడుతూ ఉన్నావంటే వదిన్ని తీసుకుని నీ మనవడు వచ్చేస్తాడు నాన్న. నాకొద్దమ్మా. ఏ, చిన్నప్పుడు నువ్వు నాకు అన్నయ్యకి తినిపించావు కదా, అప్పుడు మేము చంటి పిల్లలం. ఇప్పుడు నువ్వు మాకు చంటి పిల్లాడివి. ప్లీజ్ నాన్న, తిన్నా. అన్నయ్య, నువ్వు కూడా ఏమీ తినలేదు, రా తిను. వద్దమ్మా. వదిన మీద నీకే కాదు నాకు కూడా బెంగగానే ఉంది, కానీ నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది.
నీ మేనల్లుడి మీద నీకు నమ్మకం ఉంటే తిను. ఇంట్లో ఆడపిల్లుంటే ఆ ఇంట్లో అందరికీ అమ్మున్నట్టే అంటారు. ఇందుకేనేమో. నువ్వెప్పుడు తిన్నావో ఏంటో. నువ్వు తినమ్మా. నడిచే శక్తి ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడున్నా వదిన్ని తీసుకురావాలన్నంత ఆరాటంగా ఉందన్నయ్య. ఆ పని నేను చేయలేకపోయినా నా కొడుకు చేస్తాడు నాన్న. తిను. సింపతి కోసం ఏడుస్తున్నావా? నేను మనిషిని, నీలా మరబొమ్మని కాదు. గ్రాని లేకపోతే ఏంటి? అక్కడ లేవలేని స్థితిలో ఉన్నది నా భర్త. నేను స్వార్థపరురాల్నే. కానీ ఒక ఆడదానిగా ఆలోచిస్తే భర్త లేకపోతే ఈ రంగురంగుల చీరలు, ఈ ఆభరణాలు, ఈ షోకులు ఏమీ ఉండవే. చివరికి మెళ్ళో తాళి కూడా ఉండదు. ఆడదానికి ఐదోతనాన్నిచ్చేది భర్తేనే. నా కొడుకు కూతుర్ని ఇంటి వారసురాలు చెయ్యాలనుకున్నాను. అది నా భర్త మీద పగతోనే కాని చంపాలని నేనెప్పుడు అనుకోలేదు. ఎందుకో తెలుసా? అతను నా భర్త. ఈ రోజు ఆ మనిషి ఎలాంటి స్థితిలో ఉన్నారో తెలుసా? ఎవరు దీనికి కారణం? నువ్వు. ఇప్పుడు నువ్వు కూడా నన్నే అంటున్నావా? నోర్మోయ్. ఇప్పుడు మనిద్దరం ఉన్నప్పుడైనా నిజాలు మాట్లాడుకుందాం. సుమిత్రని నువ్వు ఆపుంటే ఇదంతా జరుగుండేది కాదు. నీలో మానవత్వం, మంచితనం పూర్తిగా చచ్చిపోయినట్టున్నాయి. అందుకేనే నీలో ఏ బాధ కనిపించటం లేదు. కానీ నేను నీలా ఉండలేకపోతున్నాను. ఎందుకో వాళ్ళని అలా చూస్తుంటే ఏడుపు ఆగడం లేదు. వాళ్ళు కాదు, నేను కూడా కోరుకుంటున్నాను. భగవంతుడా, సుమిత్ర ఎక్కడున్నా త్వరగా వస్తే బాగుండు. దీప ఒకవైపు, బావ ఒకవైపు వెతుకుతున్నారు కదా. చూద్దాం మమ్మీ ఎవరికి ముందు కనపడుతుందో. నేను రానని చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? ఎందుకు రారు? నేను రాను. ఎక్కడికి పోతారు? నాకు కూడా తెలీదు. ఎందుకు వెళ్తారు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఒక కుటుంబం ఉంది. మార్పు వచ్చింది. మీ జీవితంలో మార్పు వచ్చింది. మీ ఆలోచనలో కూడా మార్పు వచ్చింది. అసలు మీరు మీరేనా అనిపిస్తోంది. నేను కాదు. చాలా ఇక బయలుదేరు. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే చెప్పాల్సిన మీరే ఇలా చేస్తే ఎలా చెప్పండి? నేనెవరికి చెప్పాల్సిన అవసరం చూసి ఇలా మాట్లాడకండి. భార్య భర్తలన్న తర్వాత ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరి కారణంగా లేదా వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాల వల్ల గొడవలు వస్తాయి. లేకపోతే ఎవరో ఏదో అయిపోతారని నువ్వెందుకు ఆరాటపడాలి? అసలు నీకు నాకు ఏంటి బంధం? అసలు నేను నీకేమవుతానని? నువ్వు నా అమ్మవి. లేదు కోపంతో అత్తని మావయ్యని విడదీయాలనుకోవడం ఏంటి? అత్త ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం కావట్లేదు. అక్కడ తాత పరిస్థితి ఏంటో. ఈ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తుంటేనే భయం వేస్తుంది. ఎక్కడున్నావు అత్త? చెప్పు దీపా, ఇంటి దగ్గర ఉండకుండా ఎక్కడికి వెళ్ళావు? నేను బాబా నేను చెప్పేది విను. చెప్పు. నువ్వెక్కడున్నా సరే వెంటనే ఇంటికి రా. దీపా నేను రాలేను. అత్తని వెతుకుతున్నాను. బావా నువ్వు మన ఇంటికి రా. నేను ఇంటి దగ్గరే ఉన్నాను.
దీప 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 దీపకేమైంది? వెంటనే రమ్మంటుందేంటి? సహా దిగిపోయాను. అయినా నేను నా ఇంట్లో ఉండమంటే ఎక్కడికి ఎందుకు వచ్చావు? వచ్చిన దానివి మీ అమ్మ కోసం వెతకుండా ఇంట్లో ఏం చేస్తున్నావు? నువ్వు తప్ప అందరూ ఆ ఇంటి దగ్గరే ఉన్నారు.